విశాఖలో ప్రారంభం కాబోయే టాటా ఐపీఎల్ మ్యాచ్ కి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం మీదుగా విశాఖ నగరంలోకి వచ్చే వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. మ్యాచ్ చూడడానికి వచ్చే వారి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి ప్రతి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ చూడడానికి మంత్రి నారా లోకేష్ వస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మొత్తంగా విశాఖలోని స్టేడియం ప్రాంతంలో బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. ఐపీఎల్ రెండో మ్యాచ్ విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా గతంతో కంటే కూడా ఇప్పుడు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖపట్నం నగరంలోనికి వచ్చేటువంటి వాహనాలన్నింటి మీద కూడా ఆంక్షలు విధిస్తూ భారీ వాహనాలు ఇతర వాహనాలన్నీ కూడా విశాఖపట్నం నగరంలోనికి రాకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ వేరే ప్రాంతాల్లో వెళ్లాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్ అయితే సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా వెలువడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసులు సూచిస్తున్న ప్రకారం విశాఖ నగరంలోనికి శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆనందపురం జంక్షన్ మీదుగా సొంట్యాము అదేవిధంగా పెందుర్తి మీద నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు మీదుగా రావాలని చెప్పి నగరంలోనికి వెళ్ళాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే అనకాపల్లి నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా మధురవాడ మీద రాకుండా కూడా నగరంలోనే ఉండి అక్కడి నుంచి బీచ్ రోడ్లోకి వెళ్ళాలని కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. మరోవైపు స్టేడియం దగ్గర అయితే పూర్తి పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసి మనం చూడొచ్చు. మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉండి మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్కి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు సమీక్ష కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 3 జిల్లాల్లో ఉన్నటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అంతటినీ కూడా ఇక్కడికైతే తరలించి వాళ్ళకైతే విధులు కూడా అప్పచెప్పడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏసీపీని కూడా వేయడం జరిగింది. అలాంటి ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్కి సంబంధించి ఇక్కడి నుంచి పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ పార్కింగ్ ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా కూలంకషంగా చర్చిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. అదేవిధంగా వీఐపీలకి కూడా స్టేడియం పక్కనే ఉన్నటువంటి వి కన్వెన్షన్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విశాఖపట్నం నుంచి మైదానం ఏదైతే మధురవాడ దగ్గర ఉన్నటువంటి స్టేడియం ఉందో ఆ స్టేడియం దగ్గరికి వచ్చేటువంటి ఆ వాహనాలన్నింటినీ కూడా సాంకేతిక కాలేజీ అదేవిధంగా ఎంవిపి కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఐటీ సజ్జ రోడ్లో కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సాంకేతిక కళాశాల దగ్గర అంటే స్టేడియంకి ముందు మధురవాడకు ముందున ఉన్నటువంటి సాంకేతిక కాలేజీలు అయితే పార్కింగ్ ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక విశాఖపట్నంలోకి నగరంలోకి అంటే స్టేడియం క్రికెట్తో సంబంధం లేకుండా వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, వాటికి వేరేగా కూడా పార్కింగ్ రూట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మారికవలస జంక్షన్ నుంచి భీముల వైపు వెళ్ళి అక్కడి నుంచి బీచ్ రోడ్లో నగరంలోకి చేరాలంటూ కూడా పోలీస్ కమిషనర్ అయితే ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక స్టేడియం చుట్టుపక్కల చూసుకుంటే మొన్న నిర్వహించినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో దానికన్నా కూడా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేస్తూ ప్రతి ప్రవేశ మార్గం వద్ద కూడా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా హైవేను ఆనుకొని ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా బ్యారికేడ్లతో నిర్బంధించడం జరిగింది. ప్రతి వ్యక్తిని వాహనాన్ని కూడా స్టేడియం దగ్గరికి వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని వాహనాన్ని కూడా పూర్తిగా పరిశీలించి లోపలికి వదిలేందుకు అదేవిధంగా వాళ్ళకి ఇప్పటికే కొంతమందికి సిబ్బందికి అయితే ఇప్పటికే ఐడి కార్డులు కూడా గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గుర్తింపు కార్డుల ప్రకారం తనిఖీలు చేసి బార్ కోడ్తో సహితమైనటువంటి ఐడి కార్డులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఐడి కార్డులు పరిశీలించి ఆ స్టేడియంలోనికి వదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొన్న నిర్వహించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో మ్యాచ్ కన్నా కూడా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మధ్య అయితే తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. అదేవిధంగా ఎక్కువ మంది రెండు టీములకి ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ మ్యాచ్ అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ఉత్కంఠగా సాగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పక్షంగా కూడా పోలీసు సిబ్బంది అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి ఇప్పటికే పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాబ్జీ కూడా ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పూర్తిగా వాహనాలన్నింటినీ కూడా తనిఖీ చేసి లోపలికైతే పంపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఈ మ్యాచ్ కూడా నారా లోకేష్
వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వచ్చే నేపథ్యంలో కూడా మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. నిన్నటికే దేవాంశు అంటే లోకేష్ కుమారుడు దేవాంశు కూడా నిన్నటికే స్టేడియంకి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నిటి కూడా పరిశీలిస్తూ హడావిడి కూడా చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఉత్కంఠభరితమైన ఆసక్తికరమైనటువంటి వాతావరణంలో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం స్టేడియం నుంచి.